ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. రథసప్తమి పర్వదినాన తిరుచానూరు పద్మసరోవరం చెంత అరుణోదయ కాంతుల విరజిముంతుండగా తిరుచానూరు తల్లి సూర్యప్రభ వాహనంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమిస్తారు. సూర్యుడు లోకానికి వెలుగునిస్తే ఆ సూర్యంలోని అంతర్గత తేజస్సుగా అలమేలు మంగమ్మ మన హృదయాల్లోని అజ్ఞానాన్ని ప్రాద్రోలి ఆరోగ్యాన్ని మంగళాన్ని ప్రసాదిస్తారు. పురాణాల ప్రకారం భృగు మహర్షి వల్ల కలిగిన మనస్తాపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంది. పవిత్రమైన స్వర్ణముఖి నది తీరాన తిరుచానూరులో తపస్సు ప్రారంభించింది. అమ్మవారి తపస్సు పట్ల సూర్యభగవానుడు అత్యంత భక్తిని ప్రదర్శించినాడు. అమ్మవారి తపస్సు కోసం దేవశిల్పి విశ్వకర్మ ఒక అద్భుతమైన చెరువును నిర్మించాడు. అదే పద్మ సరోవరం. సూర్యుని కిరణాలు సోకగానే ఈ సరోవరంలోని 1000 రేఖాల బంగారు పద్మం నుండి అమ్మవారు కార్తీక మాసంలో ఉద్భవించారు. సూర్యుడు పద్మబాంధవుడు. ఆయన వెలుగుల్లోనే పద్మం వికసిస్తుంది. అలాగే ఆయన సాక్షిగానే హృదయ దేవి అలమేలు మంగ లోకానికి దర్శనమిచ్చింది. అందుకే రథసప్తమి నాడు సూర్యప్రభ వాహనంపై అమ్మవారు విహరించడం ప్రకృతికి పరమాత్మకి గల అవినాభావ సంబంధాన్ని ప్రతీక. రథసప్తమి నాడు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించే శుభవేళ సువర్ణ చక్రం మధ్యలో ఉన్న పటపురాణి దర్శనం కోటి సూర్యులు ప్రకాశంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ తాళపాక అన్నమాచార్యులు అమ్మవారిని సూర్యంలోని చైతన్య శక్తిగా కీర్తించారు. పద్మిని పద్మవక్త్రై పద్మనాభ ప్రియాం భాస్కర మండల మధ్యవర్ధినీం అన్నమయ్య తన కీర్తనల్లో అమ్మవారిని కోటి సూర్య ప్రభాకర అని సంబోధిస్తూ ఆమె కటాక్షం ఉంటేనే సూర్యుడైనా చంద్రుడైనా ప్రకాశిస్తారని పరమార్థాన్ని వివరించారు. శ్రీ సూక్తంలో అమ్మవారిని ఆదిత్యవర్ణే తపసోది జాతో అని స్తుతించారు. సూర్యుని వంటి వర్ణం గల పరమేశ్వరి ఈమెయే అని వేదం చెబుతుంది. పద్మపురాణం ప్రకారం ఈ సేవను దర్శించే రాజసూయ యాగం చేసినట్టు పుణ్యంతో పాటు భవ రోగాలు నుండి విముక్తి లభిస్తుంది. మంగళ ప్రధానత్వం ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నట్టుగా సూర్యప్రభ వాహనంపై ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల శారీరక వ్యాధులు నేత్ర రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.